ఏపీలో పెట్రోల్ డీజిల్ షార్టేజ్ కారణంగా చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డ్సే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డీజిల్ అడుగంటిపోవడంతో రైతులు, ఆటో వాలాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ డీజిల్ కొరత నేపథ్యంలో ఆయిల్ కంపెనీలకు సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. ఆయిల్ కంపెనీలు ఎందుకు క్రెడిట్ ఇవ్వడం లేదని హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ ప్రతినిధుల్ని ప్రశ్నించారు. ఏం జరుగుతుందో తనకు నివేదికలొద్దు, ఫలితాలు కావాలి అంటున్నారు చంద్రబాబు. ఓవైపు ఎండలు మాడు పగిలేలా చేస్తున్నాయి, ఇంకోవైపు పెట్రోల్ డీజిల్ కొరతతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల్లో గంటల తరబడి పెట్రోల్ కోసం వేచి చూస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో కనిపిస్తున్న దృశ్యాలివి. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టడం లేదు, డీజిల్ అయితే నో స్టాక్ బోర్డులు పెట్టి 4 రోజులవుతున్నాయి. దీనికి కారణం యుద్ధమని అంతా అనుకుంటున్నారు. అయితే దీని వెనుక మరో స్కామ్ జరుగుతుందని జనం అభిప్రాయం. బంకుల యజమానులే కృత్రిమ కొరత క్రియేట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. దాదాపుగా 3 గంటలు అవుతుంది, మీరు చూస్తే ఉన్నారు. చెమటలు చూడండి, అంటే బాటిల్కి వేస్తున్నారు కానీ మా లాంటి వాళ్ళకి పెట్రోల్ మా వాహనాలకు ఇవ్వడం లేదు. వేయండి అంటే కన్నా మేము వేస్తాం అంటున్నారు కానీ వేయడం లేదు, బాటిల్కి వేస్తున్నారు. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారని అంటే పెట్రోల్ లేదని వాళ్ళు అంటున్నారు. కంపెనీ వాళ్ళు ఏమంటున్నారు పెట్రోల్ ఉందని వాళ్ళు అంటున్నారు, వీళ్ళు చూస్తే పెట్రోల్ లేదని వీళ్ళు అంటున్నారు. అరే ఇది ముమ్మాటికి ఇది కృత్రిమ కొరతే, ప్రజలు ఇబ్బంది కలిగ చేస్తున్నారు. ఏపీలో ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల పెట్రోల్ డీజిల్ కోసం ధర్నాలు కూడా సాగుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మారుతి సెంటర్ లోని ఓ బంక్ దగ్గర రైతులు, వాహనదారులు రోడ్డుపై బైఠకించారు. వెంటనే డీజిల్ కొట్టాలంటూ డిమాండ్ చేశారు. 10 గంటలకు ఆర్డర్ వస్తారు, 10 గంటలకు కూర్చోమన్నారండి. పెట్రోల్ బంక్ దగ్గర ధర్నా చేపట్టిన రైతులు, వాహనదారులకు సర్ది చెప్పి పంపేశారు కొత్తపేట పోలీసులు. కానీ డీజిల్ కొరత మాత్రం రియల్. ఏపీలో చాలా చోట్ల డీజిల్ దొరక్క పొలాల్లోనే యంత్రాలు నిలిచిపోయాయి. కోతలు ముందుకు సాగడం లేదు. అటు డీజిల్ తో తిరిగే ఆటోలు కూడా ఆగిపోయాయి. లారీలను ఎక్కడికక్కడ నిలిపేశారు. మరోవైపు రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తక్షణమే రాష్ట్రంలో ఉన్న అన్ని పెట్రోల్ బంకులకు డీజిల్, పెట్రోల్ సరఫరా చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు. అంతేకాదు డీజిల్, పెట్రోల్ కృత్రిమ కొరత క్రియేట్ చేసి బ్లాక్ మార్కెట్ నడిపించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరాయి ఆయిల్ కంపెనీ ప్రతినిధులు. పానిక్ లో వాహనదారులు అవసరమైన దానికన్నా ఎక్కువ కొనుగోలు చేస్తున్నారన్నారు మంత్రి. అంతేకాదు డబ్బాలు, డ్రమ్ముల్లో పెట్రోల్ కొనుగోలు చేసే వారికి అస్సలు ఇవ్వొద్దన్నారు. రాష్ట్రంలో ఇంధన కొరత నెలకొనడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన కొరతపై అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకులకు క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేయడంపై హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ ప్రతినిధులను ఆయన నేరుగా ప్రశ్నించారు. ఈ నిర్ణయం వల్ల ప్రజలు, ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిని ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే అనుమతుల విషయంలో పునరాలోచించాల్సి వస్తుందన్నారు. ఏం జరుగుతుందో తనకు నివేదికలు వద్దు, ఫలితాలు కావాలని ఆయిల్ కంపెనీలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.